గుడ్ మార్నింగ్ అండి. ఓం నమ శివాయ. ఇప్పుడు మీరు చూడండి, వెనకాల అరుణాచలం కొండ కర్ణగిరి, ఇది టెంపుల్ లోపలికి వచ్చి తీసాను. ఇవాళ ఒక కార్యక్రమం ఉంది. మార్నింగ్ 6 నుంచి 7:30 వరకు ఫ్లాగ్ హాయిస్టింగ్ అనేది జరుపుతున్నారు. దానికోసం భక్తులంతా కూడా కొంతమంది కూర్చొని ఉన్నారు, కొంతమంది నిల్చొని చూస్తూ ఉన్నారు. అయితే నేను దీనికోసం ఉదయాన్నే 5:30కే లేచాను. స్నానం చేసేసి 6కి అంతా టెంపుల్కి వెళ్ళాను. అప్పుడు ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి టెంపుల్ అఫీషియల్స్ లోపలికి తీసుకొని వెళ్ళి మంచిగా దర్శనం చేయించారు. స్వామిని అంత దగ్గరగా పొద్దున్నే చూస్తే అదొక డివైన్ ఫీలింగ్ ఉండే. ఎందుకో తెలీదు, ఆయన్ను చూసిన ప్రతిసారి నాకే తెలియకుండా నా కంటి నుంచి నీరు వస్తుంది. మీరు చూడొచ్చు, స్వామివారిని అమ్మవారిని కలిసి వస్తున్నారు ఫ్లాగ్ హాయిస్టింగ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి. వాళ్ళ దగ్గర ఉండి చూస్తారు, దాన్ని కూడా వాళ్ళ సమక్షంలో జరుపుతారు. దాన్ని మీరు ఒకసారి చూడండి. ఎస్, అప్పటికే ఫ్లాగ్ హాయిస్టింగ్ అయిపోయింది. నేను కూడా ఫ్లాగ్ హాయిస్టింగ్ కార్యక్రమంలో లాస్ట్ వరకు ఉన్నాను. చివరి వరకు ఉండి మంచిగా చూసి తీర్థ ప్రసాదాలు కూడా తీసుకున్నాను. అక్కడ ఉన్నంతసేపు అదేదో తెలియని వైబ్రేషన్స్ వస్తాయి, పాజిటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. వెళ్ళిన ప్రతిసారి కూడా కొన్నిసార్లు మనల్ని మనం కూడా కంట్రోల్ చేసుకోలేము, ఎందుకంటే మన మనసు కూడా ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోతుందేమో నాకు తెలియదు. ఆ టైంలో ఏంటంటే మన వాళ్ళకి చూపించాలన్న ఒక దీంతో నేను ఆ వీడియో కూడా ఏంటంటే విత్ పర్మిషన్ తీసుకున్నాను వాళ్ళతో. లేకపోతే నాకు ఆ టైం కూడా అంతగా నాకు అనిపించదు. కానీ పొద్దున్నే శివపార్వతుల దర్శనం కానీ, అలానే పక్కన వినాయక స్వామి ఉంటారు, ఆయన దర్శనం కానీ, నంది దర్శనం కానీ చాలా చక్కగా ఉంటుంది అసలు. దాని తర్వాత ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్ కార్యక్రమం అయిన తర్వాత కూడా మంచిగా పూజారులు విభూది రాసి స్వామివారి మాల ఇచ్చారు, చిత్రపటం ఇచ్చారు. సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ శివయ్య.